ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన సభలో ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా రేపు మధ్యాహ్నం వైసీపీ శాసనసభ పక్ష సమావేశం కూడా జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 10:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఇక దాదాపు గంట సేపు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అటు ఉదయం 10:30 నుంచి ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అయితే మొదట ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గంట సేపు గవర్నర్ స్పీచ్ తర్వాత ఇంకా ఉదయం రేపు 11:30కి బీసీఏ సమావేశం అయితే జరగనుంది. అటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా దీంట్లో అయితే ఈ సమావేశాలు అయితే చర్చించున్నారు. ఇప్పటికే 20 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం జరిగే అవకాశం ఉన్నందున దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికీ బడ్జెట్ సమావేశాలు అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అయితే హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సమావేశాల సందర్భంగా రేపు గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలోనే జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే సభలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్టీ వర్గాలు ఇప్పటికే దీన్ని అధికారంగా వెల్లడించడం జరిగింది. ఇటు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు నిర్ణయాలు అయితే తీసుకుంది. అటు వైసీపీ నేతలపై జరుగుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన వైసీపీ నేతల మీద దాడులు జరగడం, అటు లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికీ ప్రభుత్వ వైఖరి పూర్తి వ్యతిరేకంగా ఉన్నందున దీనికి సంబంధించి సభలో తెలపాలి అనే అంశంపై కూడా వైసీపీ చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతనే ఈ వైసీపీ శాసనసభ పక్ష సమావేశం అయితే జరుగుతుంది. అటు ఆ సమావేశం అనంతరం అసెంబ్లీలో వైసీపీ చేయాల్సిన వ్యూహంపై కూడా ఒక స్వచ్ఛత అయితే రానుంది. గతంలో కూడా బడ్జెట్ సమావేశంలో తొలి రోజున ఎప్పుడైతే గవర్నర్ ప్రసంగం ఉంటుందో ఆ టైంలో కూడా గతంలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా జగన్ అయితే రావడం జరిగింది. ఆ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ గవర్నర్ బడ్జెట్ ప్రసంగం తర్వాతే జగన్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తొలి రోజు సమావేశాలకు కూడా అదే విధంగా వైసీపీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రానున్నట్టుగా తెలుస్తుంది. దాని పూర్తి విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. శాసనసభ సమావేశాలకు మాత్రం యథావిధిగా వైసీపీ మండలి సభ్యులు దీనికి సంబంధించిన పూర్తి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని తెలుస్తుంది. అటు కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా వ్యూహాత్మకంగానే జగన్ అసెంబ్లీకి హాజరవుతున్నట్లు వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అటు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు కీలక అంశాలపై గట్టిగా నిలదీయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి శాసనసభ పక్ష సమావేశం అనంతరం పార్టీ అధికారంగా తన నిర్ణయాలను అయితే ప్రకటించనుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.